హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మా చైతన్య బర్త్డే. చైతుకు మార్నింగ్ లేచిన వెంటనే నలుగు పెట్టి వేడి నీళ్ళు తెద్దామని లోపలికి వెళ్ళానండి. ఆ మిగిలిన పిండినంతా పూసుకొని నాకు డబల్ పని చేశాడు. తర్వాత దండం పెట్టుకున్నాడు. షూ వేసుకోవడానికి వాడికి వచ్చిన తిప్పలు చూడాలి. అంతా ఇంత కాదండి. అలా అని నేను వేస్తానంటే ఊరుకుంటాడా? లేదు మమ్మీ, నేనే వేసుకుంటా అని చెప్పి కుస్తీ అయితే పడ్డాడు ఒక 20 నిమిషాలు. మొత్తానికి ఎలా అయితే నేను సాధించాడు. ఒకటి రెండు సార్లు బయటకు వచ్చినా మళ్ళీ పెట్టేసుకునేవాడు వాడే. సాధిస్తాడండి ఏదన్నా సరే. తర్వాత పాయసం చేశాను. పాయసం చేసి తినిపించాను. బాగుందన్నాడు. వాడికి ఆ డ్రెస్ బాగా నచ్చిందంట. నచ్చిందని చెప్పి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. నాకు డ్రెస్ నచ్చింది, షూ నచ్చింది అని చెప్పి. తర్వాత పాపకి లంచ్కి పులిహోర ప్రిపేర్ చేశానండి. పులిహోర బాగుందంట. క్లాస్కి వెళ్ళాము. చైతు చైతు అని అరుస్తూ ఉన్నారు పిల్లలందరూ. ప్రిన్సిపల్ సార్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. మళ్ళీ క్లాస్కి వచ్చి పిల్లలందరూ విష్ చేశారు. విష్ చేస్తుంటే వాడి హ్యాపీనెస్ చూడండి. అంతా ఇంత కాదు, తెగ మురిసిపోయేవాడు వాడు. వాళ్ళ మేడం విష్ చేశారు, బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారండి. తర్వాత క్లాస్ అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు చాక్లెట్స్. ఈ పక్కన గర్ల్స్ కూడా ఇచ్చేసాడు. మిగిలిన క్లాసెస్కి మా పద్దు చైతు ఇద్దరు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చారండి. గర్ల్స్ అనమాట. మా వాడికి గర్ల్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ అండి. నేనున్నానని ఇలా ఉన్నాడంట. వాళ్ళ మేడం చెప్తారు, చాలా అల్లరి చేస్తాడంట. అంతా ఇంత కాదు. నా ముందు చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడో నా చిన్ని కృష్ణుడు. ఇక్కడంతా అయిపోయాక మా పద్దుని ఫ్యాన్సీ షాప్ తీసుకువెళ్ళమని బాగా కాకపట్టాడండి. తీసుకువెళ్ళింది. వాడికి ఆ వాచ్ బాగా నచ్చిందంట. వాచ్ కొనిపించుకున్నాడు గిఫ్ట్గా. వీడు బిస్కెట్లు బాగా వేస్తాడండి. ఆ బిస్కెట్ మా పద్దు బాగా పడిపోయింది. చూడండి, ముద్దు పెట్టి కూల్ చేసి వస్తాడు. చెప్పాను. ఇంటికి వచ్చాక వాళ్ళ పెద్దమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చారంట, అది చూపిస్తున్నాడు. ఇది నేను ఇచ్చాను. కప్ వచ్చి, వాచ్ వచ్చి పద్దు ఇచ్చింది. ఈవినింగ్ గుడికి వెళ్ళామండి. ఈ డ్రెస్ వచ్చేసి అమ్మ ఊరి నుంచి పంపించారు. మొత్తానికి చైతు బర్త్డే అయితే ఇలా జరిగిందండి. మీరు అందరూ మా చైతుని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.